ప్రయత్నం చేద్దాం. బీహార్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎదిగింది. 200 స్థానాలకు చేరువలో ఎన్డీఏ కూటమి ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు చిత్తుగా మహాగఠబంధన్కి సంబంధించి చిత్తుగా ఓడిపోయింది. ఇటు 2010లో 206 స్థానాలు గెలుచుకున్న బీజేపీ జేడీయూ కూటమి ఇప్పుడు 2010 తర్వాత కూటమికి ఇదే అతిపెద్ద విజయం అని చెప్పుకోవచ్చు. ఇటు లాలూ ప్రసాద్కు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇటు లాలూ ప్రసాద్కి కావచ్చు, అలాగే మహాగఠబంధన్ సంబంధించిన పార్టీలన్నిటికీ కూడా ఒక రకంగా పెద్ద షాక్. 2010 తర్వాత దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఇట్స్ ఎ బిగ్ థింగ్. అప్పుడు 205, ఇప్పుడు ఈసారి దాదాపు ఆ మైలేజ్ని మరి ఆ నంబర్ని మళ్ళీ ఒకసారి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉందా? ఒకసారి బీజేపీకి చూస్తే కనుక మనం 85 సీట్స్ ఇండివిజువల్గానే పార్టీ తరఫున, అలాగే జేడీయూకి 76, మొత్తం మీద ఎన్డీఏకి సంబంధించి 190. సో జేఎస్పీ చూస్తే 0 ఉంది. మహాగఠబంధన్కి సంబంధించి 47, ఆర్జేడీ 44, కాంగ్రెస్ ఒక్కటి ఇంక్రీజ్ అయింది. కాంగ్రెస్ వాజ్ 5 బిఫోర్, ఇంతకుముందు 5 ఉండే, ఇప్పుడు 6 సీట్లలో లీడ్ చేస్తుంది. సో మొత్తం మీద ఎంఐఎం మళ్ళీ యాజ్ టీస్గా 3 నంబర్స్ మీదనే ఉంది, 3 సీట్స్ మీద. సో మొత్తం మీద 2010 తర్వాత మళ్ళీ అతిపెద్ద విజయం చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఇటు బీజేపీ జేడీయూ అలయన్స్కి మళ్ళొక్కసారి ప్రజలు పట్టం కడుతున్నారు అన్న దానికి ఇది చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్. సో గవర్నెన్స్ కావచ్చు, అక్కడ మేనిఫెస్టో కావచ్చు, సక్సెస్ అయిందని చెప్పేసి అనుకోవచ్చా? డెఫినెట్గా సక్సెస్ అయింది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా లీడర్షిప్ని ప్రొజెక్ట్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. నాట్ జస్ట్ మనకు ఒక్క స్టేట్ అని కాదు, స్టేట్ ఆఫ్ ద స్టేట్ లీడర్షిప్ని ప్రొజెక్ట్ చేయడం అయితే కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది మనకు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ కాంగ్రెస్ క్యాంపెయిన్ ఆప్టిక్స్ చాలా గ్రేట్గా చేస్తున్నారు. వాళ్ళు క్యాంపెయిన్ కానీ వాళ్ళ ప్రచారాలు కానీ అవి చాలా గ్రేట్గా చేస్తున్నారు. బట్ సమ్హౌ వాళ్ళు గ్రౌండ్ లెవెల్ క్యాడర్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఆ గ్రౌండ్ లెవెల్ డేటాలో ఇన్వెస్ట్ చేయడం కానీ అది వాళ్ళు మిస్ అవుతున్నట్లుగా అనిపిస్తోంది. ఒకసారి సోషల్ మీడియా గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియా పరంగా ఇటు ఎన్డీఏ కావచ్చు, ఇండి కూటమి కావచ్చు, వాట్ వాజ్ దేర్ పార్టిసిపేషన్? ఎవరు యాక్టివ్గా ఉండే, ఎవరు ఎలాంటి సోషల్ మీడియాలో ఎలాంటి డిస్కషన్స్ చేశారు, లేకపోతే ఎలాంటి విషయాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దాని గురించి? సో సోషల్ మీడియాకి వచ్చినప్పుడు ఐ థింక్ బీజేపీ హ్యాస్ దట్ లార్జెస్ట్ స్ట్రెంత్ మనకి ఇండియాలో ఏ పార్టీ తీసుకున్నా కూడా. అండ్ దెన్ మన బీహార్ ఎలక్షన్ వరకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళ వాయిస్ ఎక్కువ ఓట్ చోరీ పైన ఉండింది. సో ఆల్ ది క్యాంపెయిన్ ఈవెంట్స్, ఆన్లైన్ క్యాంపెయిన్ కూడా ఓట్ చోరీ గురించి ఎక్కువ కనిపిస్తుండింది. అది ప్రాబబ్లీ సమ్వేర్ వాళ్ళ నెరేటివ్ మిస్ అయినట్లు ఉన్నారు. అది అగైన్ మనకు బీహార్ లాంటి ఎలక్షన్లో సోషల్ మీడియా ఇంపాక్ట్ గ్రౌండ్ వరకు వచ్చినప్పుడు పెద్దగా ఉండదు మనకు. అక్కడ వీళ్ళు ప్రాబబ్లీ ఇందాక మనం అనుకున్నట్లు అలయన్సెస్ని తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎం సక్సెస్ఫుల్గా వాళ్ళు అలై చేసుకోగలిగారు. అండ్ ఎంఐఎం డిడ్ క్యాంపెయిన్ ఫర్ దెమ్. మనకు జూబ్లీ హిల్స్లో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేశారు. బీహార్లో షేక్పేట్ కానీ, రహమత్ నగర్ కానీ అక్కడ వాళ్ళ గ్రూప్ లెవెల్ మీటింగ్స్ కండక్ట్ చేశారు. వాళ్ళ కార్పొరేటర్స్ పార్టిసిపేట్ చేశారు, పక్కన కార్వాన్ ఎమ్మెల్యే పార్టిసిపేట్ చేశారు. వెరాజ్ మీకు బీహార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఏదైనా నేషనల్ లీడర్షిప్ ఉందో కాంగ్రెస్ పార్టీది, వాళ్ళు అలయన్సెస్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇంకొకసారి మీరు అమిత్ షాతో కంపేర్ చేస్తే వీళ్ళు అలయన్స్ బిల్డ్ చేయడంలో ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు. అండ్ అగైన్ ఐ డోంట్ మీన్ టు సే ఎంఐఎం వల్ల పెద్ద డిఫరెన్స్ వచ్చిందని నేను అన్ను. లార్జర్ ఇంపాక్ట్ లేకపోయినా కూడా కీ పాకెట్స్లో, ఆ కీ మార్జిన్స్ పైన అయితే ఎంఐఎం ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంది. ఓకే, ఒకసారి ఓటింగ్ పర్సంటేజెస్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఓట్ షేర్ గురించి ఎంత శాతం ఇటు ఎన్డీఏకి కావచ్చు, ఎంత శాతం ఇటు మహాగఠబంధన్కి, అలాగే ఇటు జన్ సూరజ్ పార్టీ కావచ్చు, లేకపోతే అలాగే ఎంఐఎం, ఎంత ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది? వాట్ వుడ్ బి ద పర్సంటేజెస్ యాజ్ పర్ ఇప్పటిదాకా ఉన్న స్టాట్స్ ప్రకారం మనం చూస్తే? ఎగ్జిట్ పోల్స్ అనేది మనకు నాకు తెలిసి 3 to 5% మార్జిన్ ఇస్తూ వచ్చాయి. ఇప్పుడు కూడా ఇట్ లుక్స్ లైక్ ఇట్ మనకు. అంటే ఇది సీట్స్లో చాలా ఎక్కువ ఉన్నా కూడా, నంబర్స్ ఎక్కువ ఉన్నా కూడా ఓట్ పర్సంటేజ్లోకి వచ్చినప్పుడు ప్రాబ్లీ అంత పెద్ద డిఫరెన్స్ కనిపించకపోవచ్చు మనకు. ఓకే, అంటే ఎన్డీఏకి ఎంత ఓట్ షేర్ వచ్చి ఉండొచ్చు ఈ ఎలక్షన్స్లో? 69% పార్టిసిపేషన్ జరిగింది కాబట్టి ఆల్మోస్ట్
యా మనం ఎట్ 100 ప్రాబబ్లీ ఇండియా వుడ్ హ్యావ్ క్రాస్డ్ ఐ థింక్ 45 క్రాస్ అయిందని అనుకుంటున్నాను నేను. అండ్ ఎంజీబీ క్లోజ్ టు 40 వరకు ఉండే ఛాన్స్ ఉంది. అదర్ 40% వచ్చే ఛాన్స్ ఉంది. యా క్లోజ్ టు 40 కనిపిస్తుంది. మేబీ 40 టచ్ అయిందా లేదా చూడాలి. బికాస్ మనకు లాస్ట్ టైం 12,000 ఓట్స్ పోతేనే ఇట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఆల్మోస్ట్ 18 సీట్స్ సంథింగ్ డిఫరెన్స్ ఉంది. సో 5% మార్జిన్ అనేది బీహార్ లాంటి స్టేట్స్లో ఇట్స్ హ్యూజ్ డిఫరెన్స్ అది. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎన్డీఏకి 45 అనుకుంటే ఎంజీబీ కుడ్ బి క్లోజ్ టు 39-40 ఉండొచ్చు. అండ్ అదర్స్ మేబీ దట్ రిమైనింగ్ 4-5% వాళ్ళు తీసుకుండొచ్చు. ఓకే, అదర్స్ 4-5%. అంటే జన్ సూరజ్ గురించి కొద్దిగా, ప్రశాంత్ కిషోర్ గురించి మరొకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ వాస్ హిస్ రోల్, వాట్ వాస్ హిస్ ప్లాన్? అసలు ఏం ఆలోచించి ఎలక్షన్స్కి ఒకసారి పార్టిసిపేట్ చేస్తా అన్నాడు, ఒకసారి చేయనన్నాడు. సో వాట్ వాస్ కన్ఫ్యూషన్? అంటే ప్రజలకి కూడా ఆ కన్ఫ్యూషన్ క్రియేట్ చేశాడా? సో ఓవరాల్గా ఆయన మెసేజ్ని కరెక్ట్గా ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళలేకపోయాడా? సో తన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ప్రశాంత్ కిషోర్ గారితో ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం, ఈ ఎలక్షన్స్కి వచ్చిన తర్వాత తన ఓన్ పార్టీ కోసం తను అదైతే చేసుకున్నట్లు కనిపించలేదు. సో తన ఫోకస్ ఎక్కువ యూత్ పైన ఉండింది. బట్ దెన్ వాళ్ళకి ఏవి కావాలో అవి మాట్లాడడంలో, అవి ప్రామిస్ చేయడంలో, ఆ నెరేటివ్ తీసుకెళ్ళడంలో సమ్వేర్ దే ఫెయిల్డ్. అండ్ మీరు చూస్తే ఈవెన్ వీళ్ళు క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా క్యాండిడేట్స్ డ్రాప్ అవ్వడం చూసాం, క్యాండిడేట్స్ పార్టీ చేంజ్ అవ్వడం చూసాం. సో వాళ్ళు ఫెయిల్ అయింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాళ్ళు అక్రాస్ అన్ని సీట్స్లో కంటెస్ట్ చేశారు వాళ్ళు. మేబీ దే షుడ్ హ్యావ్ డన్ దట్. వాళ్ళకి అంత రిసోర్సెస్ లేవు వాళ్ళ దగ్గర, అంత మెషినరీ లేదు వాళ్ళ దగ్గర. సో టూ థిన్గా స్ప్రెడ్ అయినట్లు కనిపించారు వాళ్ళు. సో ఎక్కడైతే వాళ్ళకి కొన్ని పాకెట్స్ వాళ్ళకి స్ట్రెంత్ ఉందో అక్కడ కూడా వాళ్ళు ఫోకస్ మిస్ అయినట్లుంది. అదర్వైజ్ ప్రాబబ్లీ వాళ్ళకి అట్లీస్ట్ కపుల్ ఆఫ్ సీట్స్ మేబీ విన్ అవ్వడానికి వచ్చి ఉండేదేమో. ఓకే, ఓట్ షేర్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు జన్ సూరజ్కి, ప్రశాంత్ కిషోర్కి? లెస్ దెన్ 3% అండ్ ప్రాబ్లీ లెస్ దెన్ 3%. దాట్స్ ఇట్. ఓకే, లెస్ దెన్ 3%. ఓకే, నైస్. అండ్ ఎంఐఎంకి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాట్ కుడ్ వి సీ? ఎంఐఎం అగైన్ మనకి ఇక్కడ 3 సీట్స్ గెలిచినా కూడా మనం వాళ్ళు కంటెస్ట్ చేసిన సీట్స్ తక్కువ. అండ్ దెన్ వాళ్ళ మార్జిన్ మొత్తం మనకు ఓన్లీ ఆ పాకెట్స్లోనే వస్తాయి. సో మనకు వాళ్ళది ఓవరాల్ స్టేట్ వైడ్ ఓట్ షేర్ చూడడం అనేది డజంట్ మేక్ సెన్స్ వాళ్ళది. బట్ ఆ అదర్స్లో ఏవైతే మనం చూస్తున్నామో దట్ 3-4% ఉండొచ్చు వాళ్ళది. బట్ వాళ్ళది సీట్స్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది వాళ్ళది పర్సెంటేజ్. సో ఓవరాల్గా ఇప్పుడు అదర్స్ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 29. ఈ అదర్స్, ఈ 29 సంబంధించిన అదర్స్ ఇండిపెండెంట్స్ ఉన్నారా? దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి? ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద మీరు అదర్స్ ఇస్తుండేది ఐ థింక్ 3 సీట్స్ చూపిస్తున్నారు మీరు. నేను అనేది ఎన్డీఏకి సంబంధించిన అదర్స్. ఓకే, యా. సో ఎన్డీఏలో మనకు మల్టిపుల్ పార్టీస్ చేస్తున్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఐ థింక్ ఎల్జేపీది మేజర్ నెంబర్ చూస్తుండొచ్చు మనం దాంట్లో. కాంట్రిబ్యూషన్, యా, మేజర్ కాంట్రిబ్యూషన్ ఉండొచ్చు ఎల్జేపీది. యా, ఓకే. ఓకే, సో ఒక్కసారి నంబర్స్ మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు ఎన్డీఏ బీజేపీకి సంబంధించి 84, జేడీయూకి సంబంధించి 77, అలాగే మహాగఠబంధన్ చూస్తే కనుక 47లో ఇటు 35, అలాగే ఎంఐఎం 3. సో మొత్తం మీద ఎన్డీఏకి సంబంధించి బీజేపీ 85 అనుకున్నాం ఇంతకుముందు, ఇప్పుడు అది 84. అలాగే జేడీయూ 77, జేడీయూ ఇంక్రీజ్ అయింది ఒకటి. ఆర్జేడీ 34 నుంచి 35కి వచ్చింది. మళ్ళీ ఒక సీట్ ఆర్జేడీ తీసుకున్నట్టు. ఎస్, రైట్. మొత్తానికైతే ఒక సీటు కొంచెం ఒకటి తగ్గడం, ఒకటి పెరగడం, ఇటు బీజేపీకి కావచ్చు, ఆర్జేడీకి కావచ్చు. కాంగ్రెస్ 6 ఉండే, కాంగ్రెస్ కూడా 6 నుంచి మళ్ళీ 5కి వచ్చింది. సో ఓవరాల్గా ఐ థింక్ దిస్ విల్ బి స్టాటిక్ బికాస్ ఒక్కసారి నంబర్ చేంజ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. Yeah, 180 plus looks very clear. 180, yes, exactly. 180 plus అనేది చాలా క్లియర్. హోల్డ్ అవుతుందా లేదా చూడాలి మనం. చూడాలి, ఎగ్జాక్ట్లీ. సో రైట్. అండ్ ఇంకొకటి మనకు యూజువల్గా ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్ విక్టరీస్లో త్రూ అవుట్ ద డే, ఐ మీన్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంకొన్ని సీట్స్ కూడా ఇటు స్విచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకు. ఫ్రమ్ ఆర్జేడీ ఆర్ కాంగ్రెస్ ఇంకొన్ని మనకి ఎన్డీఏ సైడ్ స్విచ్ అవ్వచ్చు, ఇంకొన్ని స్విచ్ అవ్వచ్చు మనకి. యూజువల్గా ల్యాండ్ స్లైడ్ దీంట్లో మీకు ప్రీవియస్ ఏపీ ఎలక్షన్స్ చూసినా ఆర్ దానికి ముందు ఢిల్లీ ఎలక్షన్స్ చూసినా కూడా ఎప్పుడైతే మనకు వన్ సైడెడ్ ఎలక్షన్స్ ఉంటాయో ఎండ్ ఆఫ్ ద డే ఇంకొన్ని మనకు స్విచ్ అవ్వచ్చు, ఇంకొన్ని స్విచ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో 200 ఫిగర్ని మళ్ళీ చూసే అవకాశం ఉందా? లైక్ లుక్స్ వెరీ క్లోజ్ అండి, లుక్స్ వెరీ క్లోజ్. ఓకే, 2010 తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది. మళ్ళీ నితీష్, మళ్ళీ జేడీయూ ప్లస్ బీజేపీ అలయన్స్ వర్కౌట్ అయినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తానికి అయితే అక్కడ ప్రజలు, బీహార్కి సంబంధించిన ప్రజలు, అక్కడ పార్టీస్కి సంబంధించిన స్కీమ్స్, మేనిఫెస్టోస్, ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ అలయన్స్ ఇటు బీజేపీ జేడీయూ ఎలక్షన్స్కి ముందు ఆయన ప్రతి మహిళలకు ఇచ్చిన 10,000 రూపాయలు కావచ్చు, లేకపోతే ఇటు మోదీ ప్రకటించిన 1,25,000